పరివర్తన 4వ తరగతి తెలుగు పాఠం. ఇందులో రాము అనే ఒక పిల్లవాడు ఎప్పుడూ కూడా చదువు పట్ల శ్రద్ధ లేకుండా బద్ధకంగా ఉండి పడుకుంటూ స్కూల్కి వెళ్లకుండా ఉంటుంటాడు. అతనిలో వచ్చినటువంటి మార్పే ఈ పరివర్తన పాఠం. ఇగో ఇతనే రాము అనే పిల్లవాడు. రాము రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు రా, నువ్వు వెళ్ళవా? వెళ్తాను. లేగు. La 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 అబ్బా ఎంత బాగుందో. కొంచెం ఇక్కడ ఆడుకుంటా. La 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 la. ఏంటి? నువ్వు నాతో ఆడుకుంటావా? నేను ఆడుకోను. అసలే వచ్చేది వానాకాలం, గూడు కట్టుకోవాలి. నాతో ఎందుకు ఆడుకోవు? నాకు పని ఉంది, గూడు కట్టుకోవాలి. నాకంత తీరిగ్గా లేదు బాబు, నీతో ఆడుకుంటే నాకు పని కుదరదు. అయ్యో, నాతో ఎవ్వరు ఆడుకోలేదు ఏంటి? లలలా 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 లలలా. ఏంటిగా నాతో ఆడుకుంటావా? ఆడడం కుదరదు. ఎందుకు ఆడవు? తేనె సేకరించుకోవాలి. నేను రాను బాబు, వానాకాలం వస్తుంది, నీతో రావడం కుదరదు. పువ్వులు వాడిపోతాయి. చీమా చీమా, ఏంటి? నీకు ఒక మాట చెప్పాలి. చెప్పు. నువ్వు నాతో ఆడుకుంటావా? అయ్యో బాబు, నేను గింజలు సేకరించుకోవాలి, వచ్చేదే వానాకాలం. నాతో ఎందుకు ఆడుకోవు? నీతో ఆడుకోనుంటే నాకు పని జరగదు. నాకు పని లేదు బాబు, నేను ఆడుకోను. నాతో ఎవరు ఆడట్లేదు ఏంటి? అయ్యో, అందరు ఆ పనిలో ఉన్నారు. నా పని చదువుకోవడమే. ఈ కథ వలన మనం తెలుసుకున్న నీతి ఏంటి? చిన్న ప్రాణులు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, మనం మనుషులమై కూడా ఏ పని చేయకుండా ఉంటే అది మనకి ఎంత నష్టం కలుగుతుందో ఈ పరివర్తన పాఠం వల్ల మనకి తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.